నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం మన శరీరంలోని ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎండోక్రైన్ సిస్టమ్. అంటే మన హార్మోన్లు. మన శరీరాన్ని ఒక పెద్ద దేశం అనుకుంటే, ఈ హార్మోన్లు తెర వెనుక నుండి అన్నీ నడిపించే రహస్య ఏజెంట్ల లాంటివి అన్నమాట. అవును. వాటి పనితీరు చాలా సంక్లిష్టంగా, ఇంకా చెప్పాలంటే చాలా అందంగా ఉంటుంది. ఈరోజు మన చర్చ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచనపై ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యం చాలా స్పష్టం. శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థులకు ఈ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం. సరే, ఇక మొదలు పెడదామా? ముందుగా అసలు ఈ ఎండోక్రైన్ వ్యవస్థ అంటే ఏమిటి? ఒక పెద్ద చిత్రం చూద్దాం. తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలో సమతుల్యతను, అంటే హోమియోస్టాసిస్ను కాపాడే ఒక నెట్వర్క్. హోమియోస్టాసిస్ అంటే శక్తి, ద్రవాలు, ఖనిజాలు, పెరుగుదల, ఒత్తిడి, ఇలా అన్నీ. ఎగ్జాక్ట్లీ. దాదాపు ప్రతి ముఖ్యమైన పనిని ఇది నియంత్రిస్తుంది. ఈ నియంత్రణ అంతా హార్మోన్ల ద్వారా జరుగుతుంది. రసాయనికంగా చూస్తే వీటిని 3 ప్రధాన కుటుంబాలుగా విభజించవచ్చు: పెప్టైడ్లు, అమైన్లు మరియు స్టిరాయిడ్లు. వీటిలో పెప్టైడ్ హార్మోన్లు అంటే ఇన్సులిన్ లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి కదా? అవును, సంఖ్యాపరంగా అవే ఎక్కువ. సరే, ఇక్కడే నాకొక ప్రశ్నొస్తుంది. ఈ హార్మోన్లనే ఏజెంట్లు కణాలతో ఎలా మాట్లాడతాయి? అన్నింటికీ ఒకే పద్ధతుంటుందా? అద్భుతమైన ప్రశ్న. ఉండదు. ఇక్కడే అసలు విషయముంది. వాటి స్వభావాన్ని బట్టి అవి పనిచేసే విధానం పూర్తిగా మారిపోతుంది. అంటే ముందుగా నీటిలో కరిగే హార్మోన్ల గురించి మాట్లాడుకుందాం. అంటే పెప్టైడ్లు, కార్టికోలమైన్లు. అడ్రెనలిన్ లాంటివి. కరెక్ట్. ఇవి రక్తమనే నదిలో సులభంగా ఈదుకుంటూ వెళ్లగలవు. కానీ అవి లక్ష్యకణం దగ్గరకు వెళ్ళినప్పుడు నేరుగా లోపలికి వెళ్ళలేవు. ఎందుకంటే కణం చుట్టూ ఉండే పొర కొవ్వుతో తయారై ఉంటుంది. సరిగ్గా చెప్తారు. నీరు, కొవ్వు కలవవు. పోగానే కణం లోపల ఒక అలారం మోగుతుంది. ఆ అలారం సెకండ్ మెసెంజర్ అనే మరొక దూతను యాక్టివేట్ చేస్తుందన్నమాట. అవును. ఆ తరువాత ఒకదాని తర్వాత ఒకటిగా ఎంజైమ్లు ఉత్తేజితమై చివరకు కావలసిన పని జరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా, సెకండ్ల నుండి నిమిషాల్లో జరిగిపోతుంది. వావ్! మరి కొవ్వులో కరిగే హార్మోన్ల సంగతేంటి? అంటే స్టిరాయిడ్లు, థైరాయిడ్ హార్మోన్లు. అవి చాలా భిన్నం. వాటిని ఎవరూ ఆపలేరు. అంటే నేరుగా ఇంట్లోకొచ్చేస్తాయా? ఎగ్జాక్ట్లీ. అవి నేరుగా కణపొరల గుండా లోపలికి చొచ్చుకుపోయి కణం యొక్క కంట్రోల్ రూమ్, అంటే న్యూక్లియస్ దగ్గరికే వెళ్ళిపోతాయి. అక్కడ అసలైన బాస్ అంటే మన డిఎన్ఏ ఉంటుంది. కరెక్ట్. ఈ హార్మోన్లు అక్కడున్న రిసెప్టర్లకు అతుక్కొని ఏ జన్యువులను ఆన్ చెయ్యాలో, ఏవి ఆఫ్ చెయ్యాలో నేరుగా ఆదేశాలిస్తాయి. అంటే ఇవి తాత్కాలిక మార్పులు కాకుండా కణం యొక్క ప్రవర్తననే దీర్ఘకాలికంగా మారుస్తాయన్నమాట. అందుకే వాటి ప్రభావం నెమ్మదిగా మొదలై ఎక్కువ కాలం ఉంటుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. ఈ న్యూక్లియర్ రిసెప్టర్లు ఒక స్విచ్ లాంటివి. కొన్నిసార్లు హార్మోన్ వచ్చి అతుక్కున్నప్పుడు అది కో-యాక్టివేటర్ అనే ప్రోటీన్ను ఆకర్షించి స్విచ్ను ఆన్ చేస్తుంది. ఓకే. మరికొన్ని రిసెప్టర్ల మీద హార్మోన్ లేనప్పుడు కో-రెప్రెసర్ అనే ప్రోటీన్ కూర్చుని స్విచ్ను ఆఫ్ చేసి ఉంచుతుంది. హార్మోన్ రాగానే ఆ రెప్రెసర్ లేచి వెళ్ళిపోయి యాక్టివేటర్ వచ్చి స్విచ్ను ఆన్ చేస్తుంది. అంటే నియంత్రణలో ఇది మరో స్థాయి అన్నమాట. అవును. అంతేకాదు, కొన్నిసార్లు ఈ స్టెరాయిడ్ రిసెప్టర్లు కణపొర మీద కూడా ఉండి చాలా వేగవంతమైన ప్రభావాలను కూడా చూపిస్తాయి. ఉదాహరణకు ఈస్ట్రోజన్ అప్పుడప్పుడు రక్తనాళాలను వెంటనే వ్యాకోచింపజేయడం అలాంటిదే. ఇది నాన్ జెనోమిక్ ప్రభావం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ హార్మోన్లు తయారయ్యే విధానంలో కూడా తేడాలు ఉండి తీరాలి కదా? పెప్టైడ్ హార్మోన్ల తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. పెప్టైడ్ హార్మోన్ల తయారీ ఒక పెద్ద అసెంబ్లీ లైన్ లాంటిది. అసెంబ్లీ లైన్? అవును. మొదట డిఎన్ఏ నుండి ఒక పెద్ద, క్రియారహిత ప్రీ-ప్రో హార్మోన్ అనే బ్లూప్రింట్ తయారవుతుంది. తర్వాత కొన్ని అనవసరమైన భాగాలను కత్తిరించి దాన్ని ప్రో హార్మోన్గా మారుస్తారు. ఇది కూడా చాలా వరకు క్రియారహితంగానే ఉంటుంది. ఓకే. చివరగా అవసరమైనప్పుడు నిర్దిష్ట ఎంజైమ్లు వచ్చి దాన్ని కత్తిరించి క్రియాశీల హార్మోన్గా విడుదల చేస్తాయి. అంటే ఒకే పెద్ద ముడిసరుకు నుండి ఫ్యాక్టరీ యొక్క అవసరాన్ని బట్టి వేరువేరు ఉత్పత్తులు తయారు చేయవచ్చన్నమాట. అదే జెనెటిక్ ఎకానమీ అంటే.
చాలా తెలివైన డిజైన్. ఒకే హార్మోన్ నుండి వేరువేరు కణజాలాలు వేరువేరు హార్మోన్లను తయారు చేయగలవు. మరి అమైన్ మరియు స్టెరాయిడ్ హార్మోన్లు? ఆ అవి అలా కాదు. వాటికి పెద్ద అసెంబ్లీ లైన్ ఉండదు. వాటిని టైరోసిన్ లేదా కొలెస్ట్రాల్ అనే చిన్న మూలాల నుండి కొన్ని ఎంజైమ్ల సహాయంతో నేరుగా తయారు చేస్తారు. అంటే పెప్టైడ్ హార్మోన్లు ముందుగానే తయారై ప్యాక్ చేయబడి ఆర్డర్ కోసం వేచి ఉంటాయి. కానీ స్టెరాయిడ్లు మాత్రం ఆర్డర్ వచ్చిన తర్వాతే అప్పటికప్పుడు తయారవుతాయా? పర్ఫెక్ట్ అనాలజీ. స్టీరాయిడ్లు నిలువ ఉండవు. వాటి ఉత్పత్తి వేగాన్నే నియంత్రిస్తారు. ఎలా? ఇక్కడే స్టార్ అంటే స్టీరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ చాలా కీలకం. స్టార్ ప్రోటీన్? అవును. స్టిరాయిడ్ హార్మోన్లు కొలెస్ట్రాల్ అనే ముడి సరుకుతో మైటోకాండ్రియా అనే ఫ్యాక్టరీలో తయారవుతాయి. అయితే ఆ ఫ్యాక్టరీ లోపలికి కొలెస్ట్రాల్ వెళ్లడానికి ఒక గేట్ కీపర్ కావాలి. ఆ గేట్ కీపరే ఈ స్టార్ ప్రోటీన్. ఓ, అంటే ఫ్యాక్టరీ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ గార్డే అసలు ప్రొడక్షన్ను కంట్రోల్ చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ. ఈ గేట్ కీపర్ ఎంత వేగంగా పనిచేస్తే స్టెరాయిడ్ల ఉత్పత్తి అంత వేగంగా జరుగుతుంది. అందుకే శరీరం హార్మోన్ ఉత్పత్తిని వేగంగా పెంచాలన్నా తగ్గించాలన్నా అది నేరుగా ఈ స్టార్ ప్రోటీన్తోనే మాట్లాడుతుంది. అద్భుతం. సరే, హార్మోన్లు విడుదలయ్యే పద్ధతిలో కూడా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. చాలా ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. చాలా హార్మోన్లు నిరంతరం ఒకే స్థాయిలో కాకుండా అడపడపా అంటే పల్స్లలో విడుదలవుతాయి. పల్సుల్లోనా? దాన్ని పల్స్టైల్స్ రావమంటారు కదా? అవును. ఇది మన మెదడులోని హైపోథాలమస్ ద్వారా నియంత్రించబడుతుంది. ఒక్క నిమిషం. అంటే ఒకే స్థాయిలో హార్మోన్ ఉండటం కన్నా ఇలా హెచ్చుతగ్గులతో విడుదలవడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఉంది. శరీరం ఏమి చెప్తున్నామో కాదు, ఎలా చెప్తున్నామో కూడా వింటుంది. ఉదాహరణకి? జిఎన్ఆర్హెచ్ హార్మోన్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ హార్మోన్ను పల్స్లలో ఇస్తే అది సంతానోత్పత్తి వ్యవస్థను ప్రేరేపిస్తుంది. కాని అదే హార్మోన్ను నిరంతరాయంగా ఒకే స్థాయిలో ఇస్తే అది మొత్తం వ్యవస్థనే అణిచివేస్తుంది. మైండ్ బ్లోయింగ్. అంటే సమాచారం యొక్క నమూనా కూడా సమాచారం యొక్క భాగమే అన్నమాట. అవును. ఇది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని కూడా చాలా క్లిష్టతరం చేస్తుంది. ఓకే. ఈ ఏజెంట్లు తయారయ్యారు, విడుదలయ్యారు. ఇప్పుడు వాళ్ళు తమ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? అంటే రక్తంలో ఎలా ప్రయాణిస్తారు? మళ్ళీ మనం అదే విషయానికొస్తాం. నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి అనే తేడా. పెప్టైడ్లు స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. కరెక్ట్. కానీ స్టెరాయిడ్లు, థైరాయిడ్ హార్మోన్లు వాటికి ఒక సహాయం కావాలి. అంటే శరీరం వాటికొక టాక్సీని ఏర్పాటు చేస్తుందన్నమాట. నేరుగా పంపితే అవి రక్తంలో ప్రయాణించలేవు, మూత్రంలో కొట్టుకుపోతాయి. పర్ఫెక్ట్. ఆ టాక్సీలే క్యారియర్ ప్రోటీన్లు. ఉదాహరణకు ఎస్హెచ్బీజీ అనేది టెస్టోస్టెరాన్కు టాక్సీ, సిబీజీ అనేది కార్టిజాల్కు టాక్సీ. ఈ టాక్సీల వల్ల లాభమేంటి? 3 ముఖ్యమైన లాభాలు. 1. హార్మోన్ను రక్తంలో కరిగేలా చేస్తాయి. 2. కిడ్నీల నుండి వడకట్టబడకుండా కాపాడతాయి. 3. ఒక రిజర్వాయర్లా పనిచేసి హార్మోన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అయితే ఇక్కడ కీలకమైన విషయమేమిటి? టాక్సీలో ఉన్న హార్మోన్ పనిచేస్తుందా, లేక టాక్సీ దిగిన తర్వాత పనిచేస్తుందా? చాలా ముఖ్యమైన పాయింట్. టాక్సీలో ఉన్నంతసేపు హార్మోన్ క్రియారహితంగా ఉంటుంది. అంటే టాక్సీ దిగిన స్వేచ్ఛా హార్మోన్ మాత్రమే జీవశాస్త్రపరంగా చురుకుగా ఉండి కణాలతో మాట్లాడగలదు. క్లినికల్గా ఇది చాలా ముఖ్యం కదా? అత్యంత ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ టాక్సీల సంఖ్య మారిపోతుంది. అప్పుడు మొత్తం హార్మోన్ స్థాయి నార్మల్గా కనిపించినా పనిచేసే స్వేచ్ఛా హార్మోన్ స్థాయి తగ్గిపోవచ్చు లేదా పెరిగిపోవచ్చు. అర్థమైంది. సరే, ఈ మొత్తం వ్యవస్థకు ఒక కంట్రోల్ మెకానిజం ఉండాలి కదా? ఒక హార్మోన్ ఎంత విడుదలవ్వాలో, ఎప్పుడు ఆపాలో శరీరానికి ఎలా తెలుస్తుంది? దానికే ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉంది. ఇది మన ఇంట్లో ఉండే ఏసీ లాంటిది. ఏసీలాగా? అవును. మనం 24 డిగ్రీలకు సెట్ చేస్తాం. గది వేడెక్కితే ఏసీ ఆన్ అవుతుంది. గది చల్లబడి 24 డిగ్రీలకు చేరగానే ఆ చల్లదలమే సెన్సార్కు తెలిసి ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఓకే. ఇక్కడ చల్లదనం అనేది హార్మోన్ అనుకుంటే ఆ హార్మోన్ యొక్క ఫలితమే దాని ఉత్పత్తిని ఆపేస్తోంది. దీన్నే నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. ఎండోక్రైన్ వ్యవస్థలో 99% నియంత్రణ ఇలాగే జరుగుతోంది. చాలా తార్కికంగా ఉంది. మరి పాజిటివ్ ఫీడ్బ్యాక్ సంగతేంటి? అది అరుదుగా ఉంటుందంటారు కదా? అవును. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే బ్రేకులు లేని కార్ లాంటిది. అది అసలు ప్రేరణను మరింత పెంచుతుంది. ఎందుకలా? అది సాధారణంగా ఒక ప్రక్రియను చాలా వేగంగా పతాక స్థాయికి తీసుకెళ్లి పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రసవం. ఎలా? ప్రసవం సమయంలో
గర్భాశయ సంకోచాలు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఆక్సిటోసిన్ మళ్లీ సంకోచాలను మరింత పెంచుతుంది. ఈ చక్రం బిడ్డ పుట్టేంతవరకు కొనసాగి ఆ తర్వాత ఆగిపోతుంది. అద్భుతం. అంటే మనం ఈ ఫీడ్బ్యాక్ లూప్ల లాజిక్ను ఉపయోగించి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చా? ఒక డిటెక్టివ్ లాగా. ఖచ్చితంగా. డయాగ్నోస్టిక్స్లో మనం చేసేదే అదే. ఒక ఉదాహరణ చెప్పగలరా? థైరాయిడ్ సమస్యను తీసుకుందాం. పిట్యూటరీ గ్రంథి టీఎస్హెచ్ పంపి థైరాయిడ్ గ్రంథిని T4 హార్మోన్ను తయారు చేయమని చెబుతుంది. సరే. ఒకవేళ T4 తక్కువగా ఉందనుకోండి. సమస్య ఎక్కడుంది? మనం TSHని కొలుస్తాం. TSH ఎక్కువగా ఉంటే దాని అర్థం పిట్యూటరీ బాగానే పనిచేస్తోంది, కానీ థైరాయిడ్ గ్రంథి స్పందించట్లేదు. అంటే సమస్య థైరాయిడ్లో ఉంది. కరెక్ట్. అదే T4తో పాటు TSH కూడా తక్కువగా ఉంటే అసలు ఆదేశాలే సరిగ్గా రావట్లేదని అర్థం. అంటే సమస్య పిట్యూటరీలో ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు చివరిగా, ఈ వ్యవస్థలో తప్పులు జరిగినప్పుడు, అంటే ఎండోక్రైన్ వ్యాధులు వచ్చినప్పుడు అవి సాధారణంగా ఏ రూపంలో ఉంటాయి? సాధారణంగా ఎండోక్రైన్ వ్యాధులను 3 ప్రధాన నమూనాలుగా చూడవచ్చు. ఒకటి, హార్మోన్ లోపం. అంటే హార్మోన్ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నాశనం కావడం. అవును. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు నాశనం కావడం దీనికి ఉత్తమ ఉదాహరణ. రెండవది హార్మోన్ నిరోధకత. అంటే ఫ్యాక్టరీ హార్మోన్ను బాగానే ఉత్పత్తి చేస్తోంది, కానీ లక్ష్య కణాలు ఆ సందేశాన్ని వినట్లేదు. ఫోన్ రింగ్ అవుతున్నా ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు అన్నమాట. దీనికి ఉదాహరణ టైప్ 2 డయాబెటీస్ కదా? సరిగ్గా. ఇక మూడవది, హార్మోన్ల ఆధిక్యం. ఇదెందుకొస్తుంది? ఇది తరచుగా ఫీడ్బ్యాక్ నియంత్రణకు లొంగని ఒక కణితి వల్ల వస్తుంది. ఈ కణితి ఒక రోగ్ ఏజెంట్ లాగా ఎవరి మాట వినకుండా నిరంతరం హార్మోన్ ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అర్థమైంది. కాబట్టి చికిత్స కూడా ఈ 3 సూత్రాల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. అవును. లోపముంటే భర్తీ చెయ్యాలి, నిరోధకత ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి, అధికంగా ఉంటే దాన్ని తొలగించాలి లేదా అడ్డుకోవాలి. చికిత్సా సూత్రం చాలా తార్కికంగా ఉంటుంది. కానీ వ్యాధి నిర్ధారణ కొన్నిసార్లు కష్టమవుతుంది. అందుకే ఈ ఫీడ్బ్యాక్ అక్షాల గురించిన అవగాహన చాలా అవసరం. అద్భుతం. ఈరోజు మనం ఎండోక్రైన్ నియంత్రణ యొక్క మూల స్తంభాలను సమీక్షించాం. హార్మోన్లనే ఏజెంట్లు ఎలా తయారవుతాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ప్రయాణానికి టాక్సీల అవసరం, ఇంకా వ్యవస్థను నియంత్రించే థర్మోస్టాట్ లాంటి ఫీడ్బ్యాక్ లూపులు, మరియు ఈ వ్యవస్థ దారి తప్పినప్పుడు ఎదురయ్యే 3 ప్రాథమిక సమస్యలు. ఇది నిజంగా ఒక సంక్లిష్టమైన కానీ అందమైన వ్యవస్థ. మనం ముగించే ముందు ఒక ఆలోచనను వదిలివెళతాను. తప్పకుండా. మనం ఇప్పటివరకు హార్మోన్ స్థాయిలు ఒక నిర్దిష్ట సెట్ పాయింట్ చుట్టూ నియంత్రించబడతాయని చర్చించాము. ఆ ఏసీ ఉదాహరణలో 24 డిగ్రీలు అన్నట్లు. హోను. కానీ మన పర్యావరణం, ఆహారం, ఒత్తిడి నిరంతరం మారుతున్నప్పుడు ఒక హార్మోన్కు ఒకే స్థిరమైన సెట్ పాయింట్ అనే భావన సరైనదేనా? మంచి ప్రశ్న. బహుశా మనం దానిని ఒక డైనమిక్, నిరంతరం సర్దుబాటు చేసుకునే పరిధిగా భావించాలా? బహుశా ఆ పరిధిలో సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని మన వ్యవస్థ కోల్పోయినప్పుడు మాత్రమే వ్యాధి సంభవిస్తుందేమో. ఈ విషయంపై ఆలోచించండి.